చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభా, ఈ దినాన ఈ రీతిగా నేను ప్రభా యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాలు పొమ్ములు పొందడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. నాయన, ఇదిగో నేను ప్రభు నీ యొక్క జనన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఆయన ఈ ఉదయకాల సమయంలో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మరొకసారి నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తూ ఉండగా నాయన ప్రభు నీ యొక్క శకన మేఘమును మాపైన ఆవరింప చేయండి. మీ సన్నిధిలో మేమందరం మరొకసారి పరవశిస్తూ తండ్రి ఆనందిస్తూ నాయన నీ నామాన్ని గణపరచడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నాయన. అనేక మంది మీరు నడిపించండి గొప్పనైన ప్రభా. అయా ఇదిగో నేను ప్రభు ఆరాధన ఉదయకాల సమయంలో నాయన ప్రభు జరగటాన్ని మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. మీకే మహిమ కలుగును గాక. పాటలు పాడుతున్న వారిని, వాయిద్యాలు వాయిస్తున్న వారిని, ఆరాధన నడిపిస్తున్నటువంటి నాయకును అయా మీరు అభిషేకించండి ప్రత్యేకమైన రీతిలో నాయన. ఓ ఇదిగో నేను ప్రభు ఘనమైనటువంటి నాయన స్తుతి ఆరాధన ప్రభు నీకు అర్పించడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్య భాగం ద్వారా నాయన ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన ప్రభా. నీ మేలులతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. అయా ఇదిగో కరెంటును, జనరేటర్ను నాయన ప్రభా, ఇదిగో సౌండ్ సిస్టాన్ని తండ్రి నాయన, కంప్యూటర్ సిస్టాన్ని తండ్రి, ఎల్ఈడిని ఆపరేట్ చేస్తున్న వారిని అయా ప్రతి ఒక్కరిని ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకొని నాయన ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నాయన అయా ఇదిగో అద్భుతమైన రీతిలో నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధన జరగటానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. అయా ఇదిగో నేను ప్రభు నీ మేలులతోనూ నీ దీవెనలతోనూ నీ ఆశీర్వాదముతో ఈ ఆరాధన ప్రభు నింపి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామమున ఇచ్చిన ప్రార్థనలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అని. చెప్పారా? హ్యాపీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్లో హ్యాపీ ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని అర్థం చేద్దాం. ఇదే క్రిస్మస్ పండుగ రోజు, నేడే శ్రీ యేసు పుట్టిన రోజు అని పాట పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కలిసి పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. చప్పట్లు కొడదామండి. సంతోషముతో సంతోషం అనుగ్రహించినటువంటి దేవుని ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడదాం. ఇదే క్రిస్మస్ పండుగ రోజు, నేడే శ్రీ యేసు పుట్టిన రోజు, క్రీస్తు ప్రభు నర రూపిగా ధరకే తెంచిన రోజు ఈ రోజు. ఆహా ఆనందమే, ఆహా ఆశ్చర్యమే, రక్షకుని జననము. పాడదామా? ఆహా ఆనందమే, ఆహా ఆశ్చర్యమే, రక్షకుని భయమేలని భువి అందున జయరాజు జన్మించెను. భయమేలని భువి అందున జయరాజు జన్మించెను. పాడదామా? భయమేలని జయరాజు జన్మించెను. భయమేలని భువి అందున జయరాజు జన్మించెను. చప్పట్లు కొడుతూ సర్వోన్నతుడు ఆయన, సర్వశక్తుడు ఆయన ఆరాధన చేద్దాం. సర్వోన్నతుడు, సర్వశక్తుడు, సర్వజనములకు రక్షణ శృంగము. సర్వోన్నతుడు, సర్వశక్తుడు, సర్వజనములకు రక్షణ శృంగము. ప్రేమ స్వరూపుడు దర్శనమిచ్చెను. పరమానందమే, పరమానందమే. ఆహా అందరము కలిసి ఆశ్చర్యమే, రక్షకుని జననము. ఆనందమే, ఆశ్చర్యమే, రక్షకుని. భయమేలనే భువి అందున జయరాజు, భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను.
భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. అన్య జనులకు గొప్ప వెలుగుగా దిగి వచ్చినటువంటి యేసుని ఆరాధన చేద్దాం. అన్యజనులకు ఆశ్రయ దుర్గము, అంధకారములో ఆశా జ్యోతి. అన్యజనులకు ఆశ్రయ దుర్గము, అంధకారములో ఆశా జ్యోతి. వాత్సల్యముతో వెలుగుగా వచ్చెను మాదానందమే, మాదానందమే. అందరము కలిసి రక్షకుని జననము, ఆనందమే, రక్షకుని జననము. భయమేలనే భువి అందున జయరాజు, భయమేలనే భువి అందున. చప్పట్లు కొడుతూ జయరాజు జన్మించెను. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. ప్రియ కుమారుడు ఇమ్మానుయేలు, మార్గము సత్యము జీవమాయేసే. ప్రియ కుమారుడు ఇమ్మానుయేలు, మార్గము సత్యము జీవమాయేసే. అక్షయ భాగ్యము అందింపవచ్చును నిత్యమానందమే, నిత్యమానందమే. అందరము కలిసి ఆశ్రయమే రక్షకుని జనము, ఆనందమే, ఆనందమే. ఆశ్రయమే రక్షకుని జనము. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయమేలనే భువి అందున జయరాజు. అందరము కలిసి పాడదామండి. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. ఆనందమే, ఆశ్చర్యమే అందరం కలిసి రక్షకుని జననము. మరలా పడతామా? ఆహా ఆనందమే, ఆహా ఆనందమే. అందరూ కలిసి పాడదామండి. ఎందుకు? యేసయ్య ఆనందం ఇవ్వడానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. పాడదామా? బిగ్గరగా పాడదాం. భయం లేదు, దిగులు లేదు. యేసయ్య మన కొరకు దిగి వచ్చి మన జీవితంలో ఉన్న భయములన్నింటినీ పోగొట్టాడు. హల్లెలూయా. అందుకని సంతోషంగా పాడదామా? ఆహా ఆనందమే, రక్షకుని ఆహా ఆనందమే, ఆశ్చర్యమే రక్షకుని జననము. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయమేలనే భువి అందున జయరాజు. అందరూ చెప్దామా? భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయమేలనే భువి అందున జయరాజు. మీ పక్క వారి వైపు తిరిగి, ఆపోజిట్ తిరగండి. పక్కనున్న వారు తిరిగి చెప్పండి. ఆహా ఆశ్చర్యమే, ఆహా ఆనందమే, రక్షకుని చెప్పండి. ఆహా ఆనందమే, ఆశ్చర్యమే రక్షకుని చెప్పండి, భయపడద్దు. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయపడకు. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయపడద్దు, దిగులు చెందద్దు. భయమేలనే భువి అందున
జయరాజు జన్మించెను భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. ఇదే క్రిస్మస్ పండుగ రోజు, ఏడేసి యేసు పుట్టిన రోజు, క్రీస్తు ప్రభు నర రూపిగా ధరకే పెంచిన రోజు ఈ రోజు. ఆహా ఆనందమే, ఆహా ఆశ్చర్యమే రక్షకుని జననము చప్పట్లు కొడుతూ ఆనందమే ఆనందమే ఆశ్చర్యమే ఓ రక్షకుని జననము భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. ఇదే క్రిస్మస్ పండుగ రోజు, యేసు యేసు పుట్టిన రోజు, క్రీస్తు ప్రభు నర రూపిగా ధరకే పెంచిన రోజు ఈ రోజు ఈ రోజు. గట్టిగా చెప్పలు కొడతామండి, గట్టిగా గట్టిగా చెప్పలు కొడుతూ ఇంకా గట్టిగా సంతోషంతో. భయం లేదు, దిగులు లేదు, యేసు మన కొరకు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. సర్వోన్నతుడు దిగి వచ్చి మన జీవితంలో సంతోషాన్ని కలగజేస్తా ఉన్నాడు. ఆమేన్. మరొక పాట పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినం అని పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. గట్టిగా చెప్పలు కొడతామా. దేవాది దేవుని ప్రేమ కానుకగా మనకు అందించినటువంటి యేసుని ఆరాధన చేద్దాం. లోరిలో శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. శ్రీ యేసుని ప్రజలందరికీ పర్వదినము. సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. కొడుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్ దేవాది దేవుని ప్రేమ కానుక, ఏకైక పుత్రుడు ప్రేమ స్వరూప. దేవాది దేవుని ప్రేమ కానుక ఏకైక పుత్రుడు ప్రేమ స్వరూప మానవాళిని రక్షింప పంపెను. మానవాళిని రక్షింప పంపెను. ఆనందముతో అంగీకరించగా, ఆనందంతో అంగీకరింపగా శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. సంతోషముతో ఇమ్మానుయేలు తోడుగా వచ్చిన యేసుని ఆరాధన చేద్దాం. ఇమ్మానుయేలు మనకు అండగా, చింతేమి లేదిక యేసు ఉండగా. ఇమ్మానుయేలు మనకు అండగా, చింతేమి లేదిక యేసు ఉండగా. క్రీస్తు సర్వము అధిపతియు, క్రీస్తు సర్వము అధిపతియు. పాటలు పాడుచు కొనియాడెదము, పాటలు పాడుచు కొనియాడెదము. శ్రీ యేసుని జన్మదినము. ఆమేన్. పర్వదినము శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము.
ఆదరణకర్తగా విశ్వమంతటా ఆశా జ్యోతిగా పరిశుద్ధాత్మయే ఆదరణకర్తగా విశ్వమంతటా ఆశా జ్యోతిగా సర్వసత్యము వేద వెలుగుగా పాడదామా హృదయాలను వెలిగించే అమర జ్యోతిగా హృదయాలను వెలిగించే అమర జ్యోతిగా శ్రీ యేసుని ప్రజలందరికీ పర్వదినము శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ ఆమేన్ ప్రజలందరికీ అందరూ కలిసి శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ చప్పట్లు కొట్టి శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ సంతోషమే సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ ఓ సంతోషమే సద్భక్తులందరికీ సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము హల్లెలూయా చాలా గట్టిగా చెప్తారనుకున్నానండి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా మన సంతోషం ఎక్కడ ఉందండి మనం వేసుకున్న వస్త్రాల్లోనా లేదా మనం వండుకున్న వంటల్లోనా ఎక్కడుంది మన సంతోషం చెప్పండి ఎక్కడుందండి ఎక్కడ యేసయ్య సన్నిధిలో హల్లెలూయా మనం వేసుకున్న వస్త్రాల్లోనూ మనం తిన్న తిండిలోనూ లేదు సంతోషం దేవుని సన్నిధిలో దొరుకుతుంది అందరూ లేచి నిలబడుతున్నాం సంతోషంగా యేసయ్యని ఆరాధన చేద్దామా ఓకేనండి ఓకే రాత్రి సందడి చేసినటువంటి వారు ఉన్నారండి ఉన్నారా మెన్స్ ఫెలోషిప్ కొంచెం ముందుకు వస్తారా రండి రాత్రి చక్కగా సందడి చేశారు ఎంత మంచి సందడి రండి ఉదయకాల సమయం మరలా చేద్దాం యేసే సన్నిధిలో నిన్న ఒకసారి అందరు నా వైపు చూడండి వస్తూ ఉంటారు వాళ్ళు మెన్స్ ఫెలోషిప్ రండి నిన్న చాలామంది స్త్రీలు అన్నారంట మాకు కూడా పాట ఉంటే బాగుండు అని అన్నారంట అందుకని మీకోసం ఇప్పుడు ఒక మంచి పాట పాడుతున్నారు రండి స్త్రీల సహవాసం పైకి రండి చక్కగా దేవుని ఆరాధన చేద్దాం రండి రండి త్వరగా త్వరగా ఉన్నారా యవనస్తులు స్త్రీలు పిల్లలు అందరం కలిసి చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దామా రండి 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 త్వరగా ఉన్నారా వస్తున్నారా స్త్రీలు నిన్న పురుషులు రండి మురళి గారు పేరు నూతన్ రాత్రి అడిగాడు నూతన్ నన్ను పిలవలేదని పిలుస్తున్నారండి రండి చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దామండి రండి ఇటు చక్కగా చెక్ హల్లెలూయా కొంచెం రండి రండి సురేష్ గారు రండి అందరు చక్కగా యేసుని ఆరాధన చేద్దాం రాము గారు థ్యాంక్ యూ పైకి రండి సార్ థ్యాంక్ యూ రండి రండి మిగతా వారు మీరున్న స్థలంలో గట్టిగా ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దామండి హల్లెలూయా హల్లెలూయా ఇంకా బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా అరే గొల్లాలు వచ్చి జ్ఞానులు వచ్చి యేసును చూచి కానుకలు ఇచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించి రే
సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. పడదామా? సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపెను. ఈ సర్వలోకము విమోచింపాను రారాజు పుడమిపై. అందరూ కలిసి ఓ క్రీస్తు పుట్టెను పశుపాకలో పాపమంతయు రూపుమాపెను. సర్వలోకము విమోచింపాను రారాజు పుడమిపై. సంతోషమే సమాధానమే ఆనందమే పరమా. అందరం కలిసి పాడదామా? సమాధానమే ఆనందమే పరమానందమే. పరలోక దూతాలు పాట పాడగా పామరుల హృదయాలు పరవశింపగా. పాడదామా? దగ్గరగా సౌండ్. అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు. అరే అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు తొలగిపోయేను. అరే రకాలకి కానులకి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించు రే. సంతోషమే సమాధానమే ఆనందమే. అందరం కలిసి సంతోషమే ఆనందమే పరమానందమే. చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి. యేసుకే మహిమ కలిగినట్లుగా ఆరాధన చేద్దాం. ఆ కరుణ గల రక్షకుడు మన కొరకు దిగి వచ్చాడు. ఆయన కరుణ గల రక్షకుడు ధరకేగెను పరమును వీడి కడు దీనుడాయెను. కరుణ గల రక్షకుడు ధరకేగెను పరమును వీడి కడు దీనుడాయెను. వరముల నొసగా పరమ తండ్రి తనయుని మన కొసగిని రక్షకుని శుభమేగా. వరముల నొసగా పరమ తండ్రి తనయుని మన కొసగిని రక్షకుని. అరే గొల్లాలచి కానులచి యేసును చూచి కానుకలి పాటలు పాడి నాట్యములాడి పరవశించు రే. సంతోషమే సమాధానమే ఆనందమే. అందరం కలిసి, మీరు కూడా అందరం కలిసి. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపెను. సర్వలోకము విమోచింపాను రారాజు పుడమిపై. ఓ క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు ఈ సర్వలోకము విమోచింపాను రారాజు పుడమి. అందరం కలిసి ఓ సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే. అందరూ కూడా చప్పట్లు కొట్టి సంతోషముతో సంతోషమే. అరే గొల్లాలచి జ్ఞానులచి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించు రే. అరే గొల్లాలచి జ్ఞానులచి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించు రే. అరే గొల్లాలచి జ్ఞానులు అందరూ కలిసి పరవశించు రే. అరే గొల్లాలచి జ్ఞానులచి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించు రే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమా. అందరూ కలిసి సంతోషమే సమాధానమే ఆనందమే. యేసు సన్నిధిలో ఆరాధన చేద్దామా? దేవుని ఆరాధన చేస్తూ మహిమోన్నతుడు మహామగనవాసు అయిన కరుణగల రక్షకుడు ధరకెదిగిన విధానంలో దేవుని ఆరాధన చేద్దామా? సంతోషమే కలగజేస్తున్నప్పుడు నా తండ్రి నా యేసు నీకే మహిమ. ఎంత గొప్ప సంతోషము సమాధానము నెమ్మదిని విడుదలను ఆశీర్వాదములు వరములు అనుగ్రహించడానికి అజ్ఞానము తొలగించడానికి
దిగి వచ్చిన యేసునికే మహిమ. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. గట్టిగా చప్పట్లు కొడుతూ కొద్ది నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొడదామండి. కొద్ది నిమిషాలు గట్టిగా దేవునికి స్తుతులు చేద్దాం. ఆగకుండా కొద్ది నిమిషాలు దేవునికి స్తుతులు చేద్దామా. చప్పట్లు కొడుతూ యేసునికి మహిమ 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 మహిమ. మహోన్నతుడు, మహాగణుడు, అద్వితీయుడు, కరుణగల రక్షకుడు ఆయన. ఆరాధన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో. ఓ యేసునికి వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్షకానికి వందనాలు వందనాలు వందనాలు. మా విమోచకుడానికి స్తోత్రం. మాలో ఉన్న అజ్ఞానము తొలగించడానికి దిగి వచ్చిన దేవా, కరుణగల రక్షకుడా నీకు వందనాలని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దామండి. ఈ క్రిస్మస్ దినమున ఒక మంచిగా హృదయంలోంచి దేవునికి ఆరాధన చేద్దామండి. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎవరికి వారమే. ఎస్, అజ్ఞానము, పాపము, శాపము, రోగము, సమస్యలు తొలగించడానికి దిగి వచ్చినటువంటి యేసును ఈ ఉదయకాల సమయంలో నేను ఆరాధన చేస్తాను ప్రభు అని ఎవరికి వారి వ్యక్తిగతంగా. లెట్ us worship the Lord, Almighty God. సర్వశక్తిమంతుడైన, అత్యున్నతుడైన దేవుడైన ఆ పరలోకంలో ఉంటే సరిపోదు. నా ప్రజల కోసం నేను దిగి వెళ్ళాలని దిగి వచ్చినటువంటి యేసును కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దామా. ఎస్ లార్డ్, గ్లోరీ లార్డ్. నీకు మహిమ మహిమ, నీకు స్తోత్రం. గ్లోరీ లార్డ్. ఎస్ లార్డ్. ఆయనే ప్రభువైన క్రీస్తుగా వచ్చాడు, రక్షించేవాడుగా, తండ్రి ప్రియ కుమారుడు ఆయన, ఇమ్మానుయేలు సదాకాలము తోడుగున్నటువంటి వాడైన ఆయనే స్తుతులకు, ఘనతకు, మహిమకు అర్హుడైన వాడైన యేసుని ఆరాధన చేద్దామండి. ప్రభు యేసు అరుణోదయ నక్షత్రం, అద్వితీయ కుమారునిగా వచ్చెన్. ఆ వాక్యమే శరీరధారి ఆయను, కృపా సత్య సంపూర్ణునిగా వచ్చెన్. ప్రభు యేసు అరుణోదయ నక్షత్రం, అద్వితీయ కుమారునిగా వచ్చెన్. ఆ వాక్యమే శరీరధారి ఆయను, కృపా సత్య సంపూర్ణునిగా వచ్చెన్. ఈయనే ప్రభువాగు క్రీస్తు, ఈయనే ప్రియ కుమారుడు, ఈయనే ఇమ్మానుయేలు, ఈయనే పూజారుడు. అందరం కలిసి చేతులు పైకెత్తి ఈయనే ప్రభువాగు క్రీస్తు, ఈయనే ప్రియ కుమారుడు, ఈయనే ఇమ్మానుయేలు, ఈయనే పూజారుడు. ప్రభునామమే పరిశుద్ధ నామము, తరతరములకు ధన్యుల చేయును. ధరనేలుటకు దీనుడై పుట్టెను, దూతగణములతో స్తోత్రింతుము.
ప్రభునామమే పరిశుద్ధ నామము తరతరములకు ధన్యుల చేయును ధరనేలుటకు దీనుడై పుట్టెను దూతగణములతో స్తుతింతురు. ఈయనే ప్రభువాగు క్రీస్తు ఈయనే ప్రియ కుమారుడు ఈయనే ఇమ్మానుయేలు ఈయనే పూజారుడు. అందరము కలిసి ఈయనే ప్రభువాగు క్రీస్తు ఈయనే ప్రియ కుమారుడు ఈయనే ఇమ్మానుయేలు ఈయనే పూజారుడు. ఈయనే ప్రభువాగు క్రీస్తు ఈయనే ప్రియ కుమారుడు ఈయనే ఇమ్మానుయేలు ఈయనే పూజారుడు. అందరం కలిసి ఈయనే ఈయనే ఆయన క్రీస్తు మన కొరకు దిగి వచ్చిన ఈయనే తండ్రి ప్రియ కుమారుడు మన కొరకు దిగి వచ్చిన ఈయనే ఇమ్మానుయేలు మనకు స్తుతులకు పాత్రుడు ఆయనే పూజారుడు ఈయనే ఈయనే ప్రభువాగు క్రీస్తు ఈయనే ప్రియ కుమారుడు ఈయనే ఇమ్మానుయేలు ఈయనే పూజారుడు. గొప్ప స్వరములతో ఈయనే ప్రభువాగు క్రీస్తు ఈయనే ప్రియ కుమారుడు ఈయనే ఇమ్మానుయేలు ఈయనే పూజారుడు. అందరం కలిసి చివరగా ఈయనే ప్రభువాగు క్రీస్తు ఈయనే ప్రియ కుమారుడు ఈయనే ఇమ్మానుయేలు ఈయనే పూజారుడు. నీకు నమస్కరిం నీకు నమస్కరిం నీకు నమస్కరించి పూజింతుము నీకు నమస్కరిం నీకు నమస్కరిం నీకు నమస్కరించి పూజింతుము. పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధి చేరి ఉన్నాం అయ్యా. నీవు మా కొరకు దిగి వచ్చిన విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవే గొప్ప త్యాగము చేయకపోతే ప్రభువా మేము ఇంకనూ నశించిపోయేవారం దేవా. మా జీవితాలు అక్కడే ముగించేవారం ప్రభువా. మీరు చేసిన గొప్ప త్యాగం బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. ప్రభుకు మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం అలాగే లేచి నిలబడి ఉందాం.
దేవుని యొక్క వాక్య భాగంను చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. తెలుగులో బ్రదర్ అశోక్ ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్లో సిస్టర్ లయ ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. క్రైస్తలో ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు చెల్లిస్తూ లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. Let's turn our Bibles to the Gospel according to Luke, chapter 2, verses 1 to 14. And it came to pass in those days that there went out a decree from Caesar Augustus that all the world should be taxed. And this taxing was first made when Cyrenius was governor of Syria. And all went to be taxed, everyone into his own city. And Joseph also went up from Galilee, out of the city of Nazareth, into Judea, unto the city of David, which is called Bethlehem, because he was one of the house and lineage of David, to be taxed with Mary, his espoused wife, being great with child. And so it was that, while they were there, the days were accomplished, that she should be delivered. And she brought forth her firstborn son, and wrapped him in a swaddling cloths, and laid him in a manger, because there was no room for them in the inn. And they were in the same country, shepherds abiding in the field, keeping watch over their flock by night. And lo, the angel of the Lord came upon them, and the glory of the Lord shone round about them, and they were sore afraid. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. For unto you is born this day in the city of David a Saviour, which is Christ the Lord. And this shall be a sign unto you: ye shall find a baby wrapped in swaddling cloths, lying in a manger. And suddenly there was with an angel a multitude of the heavenly host, praising God, and saying, Glory to God in the highest, and on earth peace, goodwill toward men. May the Lord bless this word. Wishing you happy Christmas from me and my husband Sudhir. చదవబడిన వాక్య భాగములను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి మీరు కూర్చోబోయే ముందు నా మాట వినండి. కూర్చోబోయే ముందు మీ ముందు చైర్ ఖాళీ ఉండినట్లయితే ఆ ఖాళీ చైర్లోకి మీరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ మీ ముందు చైర్ ఖాళీ లేకపోతే మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. చిల్డ్రన్కి బాయ్స్ చిల్డ్రన్ అటు సైడ్ కూర్చున్నారు, గర్ల్స్ చిల్డ్రన్ ఇటు సైడ్ కూర్చున్నారు. ఇక్కడ మధ్యలో ఎవరు కూడా చిల్డ్రన్ కూర్చోకుండా దయచేసి అటు సైడ్ పంపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. पीछे वहाँ पे हिंदी में ट्रांसलेशन हो रहा है. अगर कोई किसी को भी हिंदी में वचन सुनना चाहते हैं तो
वहाँ पे पीछे हिंदी में ट्रांसलेशन हो रहा है, वहाँ पे जा